and nearly 1.00. So 8, okay, 5, 85 or 865. So AMUs 1.00865 AMUs. ఇవేంటమ్మా ఇన్ టర్మ్స్ ఆఫ్ AMUs. ఇదమ్మా ఈ భాగం మనకి ఇంపార్టెంట్. Next, density of the nucleus. Nuclei and nucleus are density of nuclei or nucleus. Note చేస్తున్నారమ్మా. చదువు. డెన్సిటీ రావాలంటే ముందు మనకి మాస్ తెలియాలి. డెన్సిటీ రావాలంటే ముందు ఏం కావాలన్నా మాస్ కావాలి. సో ఫస్ట్ పాయింట్, లెట్ ఏ న్యూక్లియై ఆర్ న్యూక్లియస్, let a nuclei or nucleus of mass number, let a nuclei or nucleus of mass number be ఏదైనా mass number and m is the mass of nucleus. M is the mass of nucleus. Then total mass of the nucleus whether is A into M. What is the total mass of the nucleus? A into M, where A is called mass number, M is called mass of nucleus. Next, density of the nucleus. Density of the nucleus is equal to D or rho, mixed up D or rho. Density formula mass of nucleus by volume of nucleus. Density of nucleus formula mass of nucleus by volume of nucleus, D or rho. Mass of nucleus AM, volume of the nucleus 4/3 pi r cube, 4/3 pi r. That means AM into 4/3 pi into, what is the value of R? Last class level R naught into A power 1/5. R naught into A power 1/5. దీనికి ఏముందమ్మా హోల్ క్యూబ్. సో ఏమైంది AM by 4/3 pi into R naught హోల్ క్యూబ్ కదా 3 into AM. నెక్స్ట్ D or rho is equal to, ఇక్కడ A ఉంది, ఇక్కడ A ఉంది, క్యాన్సిల్. ఏమిటి 3 pi into 3 into M by 4 pi into R naught. So D equal to rho equal to 3M by 4 pi into 3 pi into 4 pi into R naught. So that is equal to D equal to rho 3 into mass. చెప్పే కదమ్మా మాస్ అంటే. సో 3 into 1.66 into 10 to the power of -20.
kg by 4. 5 is 3.1 into r naught. లాస్ట్ క్లాస్లో 1.4 అని చెప్పాను, దాన్ని 4 కాబట్టి 1.2 మార్చుకో. సో 1.2 అని మార్చుకో, 1.2గా మార్చుకో ఇంటూ 10 to the power minus 15 వస్తుంది హోల్ క్యూబ్స్. సో ఇదంతా సాల్వ్ చేస్తామా. DRO ఈక్వల్ టు 2.38 to 10 to the power 70 kg by kilos. Density of the nucleus 2.38 into 10 to the power 70 kg per meter cubes. Density of the nucleus DRO equal to 2.38 into 10 to the power 70. ఓకేనమ్మా, మార్చుకోలేదు, ఇది మార్చుకోలేదు. 1.4 1.2గా మార్చుకో. మరి ఈ ఫార్ములాలో మనం కండిషన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో ఏ లేదు, మాస్ నెంబర్ లేదు. సో మాస్ నెంబర్ లేదు కాబట్టి డెన్సిటీ మాస్ నెంబర్ మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్ కాదు. సో డెన్సిటీ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ మీద ఇండిపెండెంట్ అయితే ఏమైంది, డెన్సిటీ ఈస్ సేమ్ ఫర్ ఆల్ న్యూక్లియస్. మాస్ నెంబర్ ఎంతైనా ఉండొచ్చు, డెన్సిటీ ఈస్ సేమ్. సో డెన్సిటీ ఆఫ్ ది న్యూక్లియస్, density of the nucleus is independent of density of nucleus is independent of mass number of the atom. Mass number of the atom యొక్క మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు. ఎంత ఉన్నా కానీ మాస్ నెంబర్ ఎంత ఉన్నా సరే దానికి డెన్సిటీ. ఓకేనా, డెన్సిటీ ఆఫ్ ది న్యూక్లియస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ మాస్ నెంబర్ ఆఫ్ ఆటమ్. సో మాస్ నెంబర్ ఆఫ్ ఆటమ్, ఆటమ్ యొక్క మాస్ నెంబర్ మీద డిపెండ్ కాదు. హెన్స్ డెన్సిటీ సేమ్, హెన్స్ డెన్సిటీ సేమ్ ఫర్ ఆల్ న్యూక్లియై. డెన్సిటీ సేమ్ ఫర్ ఆల్ న్యూక్లియై. ఆల్ న్యూక్లియైకి డెన్సిటీ ఎలా ఉంటుందన్నా, సేమ్ డెన్సిటీ సేమ్ ఫర్ ఆల్ న్యూక్లియై. ఇంకొక వర్డ్ కూడా చెప్పుకోవచ్చు నాన్న, ఇంకొక వర్డ్ కూడా చెప్పుకోవచ్చు. ఏంటి, డెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం. డెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం ఎక్కడ, ఇన్ యువర్ పాకెట్స్? నో. ఇన్ యువర్ పౌచ్? నో. Density is maximum at the center of the nucleus, or center of the density is maximum at the center of the atom. Density is maximum at the center of the atom or nucleus. Then its value is falls to 0. దాని వాల్యూ తగ్గుతుంది. దీని వాల్యూ డెన్సిటీ ఎప్పుడు, when we move away or radially outwards, radially outside, outwards, inwards outwards ఉంది కదమ్మా. when we move away radially outside. సో మనం దూరంగా వెళ్ళే కొద్ది డెన్సిటీ తగ్గుతుంది, లోపల ఉంటే మ్యాక్స్. సో సెంటర్ ఆఫ్ ది ఆటమ్ న్యూక్లియస్ దగ్గర మ్యాక్స్ ఉంటుంది. ఇట్స్ వాల్యూ ఈజ్ ఫాల్ టు 0 వెన్ వీ మూవ్ అవే రేడియల్లీ అవుట్వర్డ్స్. మనం బయటకు వచ్చే కొద్ది దాని వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ టుడే క్లాస్. ఓకేనా? ఓకే, బాయ్.